రైట్. నమస్తే. దీక్షా దివాస్ 2009కి సంబంధించి కేసీఆర్ ఏదైతే ప్రోగ్రామ్ చేసినారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అంశపైన మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు మనం ఈ రోజుని నవంబర్ 29 దీక్షా దివాస్ అంటూ కూడా ఒక కార్యక్రమం చేపడతాం. ఇది కార్యక్రమం అంటున్నామమ్మా, ఇది ఒక ఉద్యమము. ఆ ఉద్యమానికి ఒక రూపం ఇచ్చిందే బాపు కేసీఆర్. తన ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు తెలియని వాళ్ళు ఏంటంటే దీక్షా దివస్ అంటే ఒక రోజు కూర్చొని చేసింది కాదు. 14 సంవత్సరాలు అయినా 14 నుంచి 15 సంవత్సరాలు కష్టపడితే మన తెలంగాణ తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు ఎవరో ఎన్నో చెప్తారు, ఆమె చెయ్యి అంటే కొట్లాడి తీసుకొని వచ్చింది ఇది. కొన్ని త్యాగాలు, కొంతమంది శవాల మీద, కొంతమంది త్యాగాలు, కొంతమంది కన్న తల్లులు, కన్న కొడుకులను, భర్తలను, బిడ్డలను త్యాగాలు చేస్తే దానికి రూపాన్ని ఇచ్చింది బాబు కేసీఆర్. ఆ బాపు కేసీఆర్ ఈరోజు లేకపోతే మనకు తెలంగాణ లేదు. తెలంగాణ అంటే బాపు కేసీఆర్, కేసీఆర్ అంటే బాపు తెలంగాణ. కాబట్టి ఈరోజు దీక్షా దివస్ను ఒక పెద్ద ఎత్తున పండుగలాగా ఆ రోజు తన ప్రాణాల మీద తీసుకొని వచ్చిండు. ఆ రోజు దాని విలువ ఏందో ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ కోసము స్వాతంత్రం రానప్పుడు బాపు అంటే గాంధీ గారు ఎట్లయితే ఉద్యమం చేసిండో బ్రిటిష్ వాళ్ళతోని సత్యాగ్రహం, అట్లనే మన బాపు కూడా చేసి 14-15 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ దీక్షా దివస్ రోజు ఈ దీక్షా దివస్ రోజు నేను ఉన్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. తెలంగాణ బిడ్డలాగా గల్ల ఎగరేసి ఈరోజు మాకు తెలంగాణ తీసుకొచ్చిన బాపు ఆధ్వర్యంలో మేము ఇది జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. ఇంత గొప్ప పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారి పైన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనడము, ముఖ్యమలను ఇవ్వకుండా చేస్తూ అనడం, చరిత్రను చెరిపేస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి స్వయాన కొన్ని సభలలో మాట్లాడినటువంటి అంశాన్ని చూసినాం. ఎట్లా చూస్తారు? ఈరోజు ఆ మూర్ఖుడి గురించి మాట్లాడడం కూడా నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కూడా మీరు అడిగినారు కాబట్టి దానికి ఖచ్చితంగా జవాబిస్తా. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది కొట్టుకుపోయినారు. తెలంగాణ రాదు, తెలంగాణ రాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడ కన్ను మరుగులా కూడా కనిపించని ఈరోజు ఒక పిచ్చి కుక్క రేవంత్ రెడ్డి. పిచ్చి కుక్క అని కూడా చెప్పి వాని పేరు కూడా చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డిలే కనుమరుగైపోతారు, కొట్టుకపోతారు, చరిత్రలో నిలబడరు వీళ్ళు. ఈరోజు తెలంగాణ వచ్చింది ఎవరిది అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు. రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చి కొట్టుకపోతారు. వచ్చి 1 ఇయర్ కూడా కాలేవాడు. ఆడ ఉద్యమంలో ఎక్కడున్నాడు, దాని గురించి ఏం తెలుసు అంటారు కదా. తల్లి 9 నెలలు కడుపులో మోసి బిడ్డను కన్న బాధ ఏందో బాపు కేసీఆర్కు తెలుసు తెలంగాణ తెచ్చినందుకు. ఇట్లాంటి మూర్ఖుల గురించి మాట్లాడడం కూడా ఈరోజు నాకంత అంటే సబబు అనిపిస్తలేదు. వాని గురించి రోజు మాకు ఎట్లా అంటే అట్లాంటి మూర్ఖుని చేసుకున్నందుకు కూడా ఈ 1 ఇయర్లో తెలంగాణ బిడ్డలందరూ అలా వంచుకునే దినం ఈరోజు ముఖ్యమంత్రి వాడున్నందుకు. ఈరోజు మా బాపు కేసీఆర్ గురించి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. చరిత్ర ప్రపంచంలో చెప్పుకునేది బాపు కేసీఆర్. ఈరోజు నంబర్ 1 ఉందా అంటే తెలంగాణ. ఈ 11 నెలల్లో మళ్ళీ 50 సంవత్సరాల వెనకకు తీసుకొని పోయిండు మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి. అంటే ఆనవాళ్ళు చెరిపేస్తా, చరిత్ర తీసేస్తా అంటే కేసీఆర్ది చరిత్ర తీసేస్తే అంటే చెరిగిపోతుందా? కేసీఆర్ చరిత్ర తీసేంత దమ్ము ఎవరికి లేదు. పుట్టడు, పుట్టబోడు. అసలు చెప్పుకోనే వాని గురించి మాట్లాడమే మూర్ఖత్వం అంటున్నా నేను. వానంత మూర్ఖుడే లేడు. వాడు ఒక పిచ్చోడు. ఆ పిచ్చోని చేతిలో రాయి కాదు, ఇప్పుడు బాంబు ఉన్నది. వాడు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. బూతులు, బండబూతులు. ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో అంత బేవర్స్ గాడు వీడొక్కడే ఉన్నాడు. మాట్లాడితే బూతులు. కేసీఆర్ పేరు ఎత్తకపోతే వానికి ఒక బుక్క నోట్లో పడదు. కేసీఆర్ పేరు తీసుకుంటుండు కాబట్టి వాడు బతుకున్నాడు ఈరోజు. కేసీఆర్ పేరు తీసుకోకపోతే వాడిని ఎవడు చూడాడు. ఒక ఎంటర్టైన్మెంట్. కానీ ఎంటర్టైన్మెంట్ ఎన్ని రోజులు చూస్తారు ప్రజలు? ఒక జోకర్ లాగా చూసిండ్రు ఎలక్షన్ల ముందు. ఆ జోకర్ని సీఎం చేసిండ్రు. సీఎం చేసిన తర్వాత వాళ్ళ బాధలు ఏందో ఈరోజు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారంటే కేసీఆర్ కానీ ఎక్కువ ఇస్తారేమో అనుకుంటారు. కానీ కేసీఆర్ కాలి గోటి కూడా పనికిరారని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. మేం కాదు, బీఆర్ఎస్ఐ కాదు, మొత్తం ప్రజలు చెప్తున్నారు. ఏ రోజైతే 3 రంగుల జెండా అన్నారు కదా, ఆ 3 రంగుల జెండా అని వాళ్ళని బట్టలిప్పి ఉరికిపించే దినం వచ్చింది రేవంత్ రెడ్డి. మొత్తానికి దీక్షా దివాస్ ఆ రోజున ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఉద్యమం తెచ్చుకుంటే మాత్రం ఏడుపు వస్తుంది తమ్మి. ఆ రోజు బాపు ఈరోజు తన ముందే నిలబడి మాట్లాడుతున్నా నేను. తన లేడని కాదు, తన ప్రతి అణువులో తెలంగాణలో ఉన్నాడు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈరోజు ఆయనను తాకాలని కొన్ని వేల మంది, కోట్ల మంది లైన్లో నిలబడ్డోళ్ళు ఉన్నారు. నేను అంత గొప్పగా చెప్పుకోలేను. మా బాబుకు తెచ్చిండు. తెచ్చిన ఆయనను ఈరోజు దిగజాడిన మాటలు మాట్లాడితే మాత్రం బాధ అనిపిస్తుంది.
తెలంగాణ తీసుకొచ్చి, ఎందుకంటే తన కాదు, మేమే హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళమే. ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎన్ని రోజులు ఎంత అంటే, నేను ఇందిరా ప్రియదర్శిని నాంపల్లి కాలేజీలో చదివేటప్పుడే మాకు తెలంగాణ భాష యాస మాట్లాడుతుంటే మమ్మల్ని ఎక్కిరిచ్చేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకు గల్లా ఎగరేసి ఈరోజు చెప్తున్నా, నన్ను గుర్తుపట్టిన వాళ్ళు చూడండి బిడ్డ, ఈరోజు మా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నంబర్ 1 ఉన్నది. ఈరోజు మా తెలంగాణ దేవుడు మా బాపు కేసీఆర్. గల్లా నేను అదే చెప్తున్నా, ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు ఈరోజు మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాము. బాపు కేసీఆర్ ఈరోజు నిలబడ్డాడంటే మేమందరమైన ఒక అంటారు కదా, చరిత్రలో కనిపించకుండా చేయడం కాదు, నువ్వు నోటితోనే అంటున్నావు అంతే. నువ్వు ఎంత దిగజారిపోయినావో ప్రజలలో అర్థమైపోయింది. ఇప్పుడు ఈరోజు బాపు కేసీఆర్నే దేవుళ్ళ చూస్తున్నారు. మళ్ళీ బాపు కేసీఆరే రావాలి ఖచ్చితంగా. మళ్ళీ 50 సంవత్సరాలు ఈ తర్వాత మా బాపు బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఇక ఇలాంటి రేవంత్ రెడ్డి గారిని ఎంతోమంది కొట్టుకొని పోతారు. మేడం, ఇంకోటి, తెలంగాణ తెచ్చింది ఇచ్చింది సోనియమ్మ వల్లే తెలంగాణ వచ్చింది, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అంటూ కూడా మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను తెలంగాణ సోనియమ్మ గురించి మాట్లాడుతా ఒక 2 నిమిషాలు. తెలంగాణ సోనియమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి ఆమె గుట్టిండా? ఒకప్పుడు ఆమెను ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు వీనికి ఏమైనా నోరా, లేకుంటే వంది మూసీ నది మోరి అవంది, మూసీ నదిలో మురికి నీరు ఎట్లా పోతుంది అట్లాంటిది. తెలంగాణ ఏం కొట్లాడకుండానే ఇచ్చేసిండ్రా? ప్లేట్లో పెట్టి సీఎం పోగానే, మన కేసీఆర్ పోగానే తీసుకొని ఆయన తెలంగాణ అని అన్నాడా? 14 సంవత్సరాలు ఎంతమంది, ఎన్ని వేల మంది చనిపోయినరు, ఎంతమంది త్యాగాలకు ఆయన నిరాహార దీక్ష చేసుకొని ఆయన చచ్చిపోయి చావు నోట్లో ఉంటే అప్పుడు ఇచ్చిండ్రు. ఒక ఉద్యమం, ఒక ఎగసిపడ్డరు. చూడండి మీరు, నవీనాచా ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా, మీ ముందే కనిపిస్తుండదు. ఆయన ఎంతమంది, కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నారు. ఆమె సోనియమ్మ వచ్చిందంటే సోనియమ్మ కాడ బోడమ్మ ఎవరున్నా కానీ ఇచ్చేది. ఆ బోడమ్మనే ఉన్నదని ఇచ్చేది కాదు. దానికోసం పోరాడిండ్రు కాబట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు. ఆమె ప్లేస్లో ఇంకోరు ఉంటుండే, ఆమె ప్లేస్లో నేనున్నా ఇచ్చేదాన్ని. అది మనము కొట్లాడకుండా ఏం చేయకుండా పోంగని ఇచ్చేసిండ్రు, బిల్ పాస్ చేసిండు, ఈయన ఇచ్చిండు చూడు. అదానికి అంబానీకి దగ్గర పోయి తీసుకున్నాడు కదా నోట్లు, అట్లా ఇచ్చిందా? వానికి తెలివి బుర్ర తక్కువ లేని, అసలు ఈ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నానమ్మా నేను, ముక్కుసూటిగా వాడు వేసే పిచ్చి పిచ్చి మాటలకు వానే రివర్స్గా అడుగుండి. వాడు ఏం మాట్లాడుతుండి, వాడు ఎక్కడికించి వచ్చిండు, వాడి తెలంగాణ ఉద్యమంలో వాడెక్కడున్నాడు? ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మా వెనుక నిలబడి మా వెనుక తిరిగినోడు, హరీష్ అన్న ఇట్లాంటి వాళ్ళు ఎంబడి తిరిగినోడు ఈరోజు సీఎం అయి మాట్లాడడం కాదు. ఎక్కడన్నా పో, నువ్వు తెలంగాణ తెచ్చింది ఎవరు? ఒకప్పుడు వీడియోలలో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అది మనం ఒప్పుకోవాలి. నువ్వు ఏ పార్టీలు ఉన్నా కానీ ఒప్పుకోవాల్సిందే. అది చరిత్రలో నిలిచిపోయింది. ఆయనది సువర్ణ అక్షరాలతోని రాసేది ఈరోజు బాపు కేసీఆర్ పేరు, ఇలాంటి పిచ్చి కుక్కల పేర్లు కాదు. ఇంకో చివరిగా మేడం, ఎంతోమంది కొట్లాడిరు, పోరాడిరు తెలంగాణ కోసము, వాళ్ళందరూ కూడా తేలేకపోయారు. కేసీఆర్ ఒక్కడే తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెచ్చినారు. సో ఎట్లా చూస్తారు ఇదంతా? మాకు అది అదృష్టం అనుకుంటాం. స్వాతంత్రం రావడానికి గాంధీ అప్పుడు కొన్ని లక్షలు వేల మంది చనిపోయినరు, అందులో ముందు ఉన్నాడు గాంధీ. ఈరోజు మన తెలంగాణ గాంధీ మన కేసీఆర్, అంతే కదా, మన అదృష్టం అది. ఆయనను ఎంతోమంది ఎంతో కించపరిచిండు. ఆయన పిల్లలు అంటే చిన్నప్పుడు మనం 1 రోజు 2 రోజులు మన పిల్లలను వదిలిపెట్టి ఉండలేము. కొన్ని సంవత్సరాలు వాళ్ళ పిల్లలను వదిలిపెట్టి తెలంగాణ పిచ్చి, తెలంగాణ జెండా పట్టుకొని తిరిగినోడు కేసీఆర్ ఒక్కడే. అప్పుడు ఒక పిచ్చోడు కింద చూసిరు కేసీఆర్ని. ఇప్పుడు తెలంగాణ తీసుకొని వచ్చింది. మళ్ళీ ఈరోజు తెలంగాణ అనే మాట లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడికించి వచ్చిండు, వీళ్ళందరూ ఎక్కడికించి వచ్చిర్రు. తెలంగాణ లేకపోతే ఇదే ఆంధ్ర గులాంగిరి చేస్తుంటాం మనము. ఆంధ్ర వాళ్ళకు గులాంగిరి అవుతుంటామా లేదా? ఈరోజు తెలంగాణ నంబర్ 1 ఉన్నది. ఈరోజు ఎవరి గురించి ఉన్నది? కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, అంతే. ఈరోజు ఆలోచించదగ్గ అంటే తెలంగాణ అనగానే కేసీఆర్ అనేది గుర్తొచ్చేదే పదము మన బాపు పేరు. అంతకుమించి ఇంకా మనకు క్లుప్తంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల కాడికించి, ఏడాది పిల్లల కాడికించి కేసీఆర్ అంటే చెప్తున్నారు ఈరోజు. కేసీఆర్ మళ్ళీ ఇట్లాంటి ప్రబుద్ధులకి మేమేం చెప్పుకుంటాం చెప్పండి?